ఇప్పుడే అందిన వార్త. తెలంగాణలో మరో కొత్త పథకం ప్రారంభం. ఒక్కొక్కరికి 18,000 రూపాయలు విడుదల అంటే రూల్స్ వచ్చాయన్నమాట. వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. ఇంకా మీలో ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. లేట్ చేయకుండా ఇలాగే తెలుపుదామండి. తెలంగాణలోని చేనేత కార్మికులకు రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక గొప్ప శుభవార్త అందించిందనమాట. చేనేత కార్మికుల సంక్షేమం కోసం తెలంగాణ నేతలకు భరోసా పథకం తీసుకొచ్చిన సర్కారు తాజాగా ఈ పథకం అమలుకు సంబంధించి మార్గదర్శకాలను అయితే విడుదల చేసింది. ఈ క్రమంలోనే ఈ తెలంగాణ నేతన్నకు భరోసా పథక వివరాలు అర్హతలు అయితే వెల్లడించడం జరిగిందనమాట. రాష్ట్రంలో జియో ట్యాగ్ చేయబడిన మగ్గాలపైన పనిచేస్తున్న చేనేత కార్మికులకు, అనుబంధ కార్మికులకు ఈ పథకం కింద ఆర్థిక ప్రోత్సాహం అందించనుందనమాట. ఇక తెలంగాణ నేతన్నకు భరోసా కింద పథకం కింద ఒక్కొక్క నేతకు కార్మికుడు ఏడాదికి గరిష్టంగా 18,000 రూపాయల ఆర్థిక సాయం అయితే అందించనున్నారు. అదే సమయంలో ఒక్క అనుబంధ కార్మికులకు 6,000 వేతన ప్రోత్సాహం అందించనున్నారు. ఈ పథకం కింద రాష్ట్రంలోని దాదాపు 40,000 మంది చేనేత అనుబంధ కార్మికులు ఆర్థిక సాయం అయితే అందించనున్నారన్నమాట. ఇక రూల్స్ అయితే రావడం జరిగింది. అర్హతలు, నిబంధనలు ఇందులో వచ్చేసి 18 సంవత్సరాలు నిండిన నేతన్న, అదేవిధంగా అనుబంధ కార్మికులందరికీ ఈ పథకం అయితే వర్తిస్తుందన్నమాట. రెండో కండిషన్ వచ్చేసి జియో ట్యాగ్ చేయబడిన మరమగ్గాలపైన ఎవరైతే పనిచేస్తారో వారి అర్హులు. అదేవిధంగా ప్రీలూమ్, ప్రిపరేటరీ పనులు, డైయింగ్, అదేవిధంగా టైయింగ్, డిజైనింగ్, వార్పింగ్, వైండింగ్, సైజింగ్ వంటి అనుబంధ పనులు చేసేవారికి కూడా ఈ పథకానికి అయితే అర్హులు అన్నమాట. చేనేత వృత్తి ద్వారా వార్షిక ఆదాయంలో కనీసం 50% పొందుతున్న వారు అర్హులుగా గుర్తించారన్నమాట. ఈ పథకం కింద అర్హులైన నేత, అనుబంధ కార్మికులకు వేతన ప్రోత్సాహం నేరుగా వారి బ్యాంక్ అకౌంట్లోనే రేవంత్ రెడ్డి సర్కారు జమ చేసింది. వార్పులలో కనీసం 50% కంటే ఎక్కువ పూర్తి చేసిన వారికి ఏడాదికి 2 విడతలుగా ఏప్రిల్ నుంచి సెప్టెంబర్, అక్టోబర్ నుంచి మార్చి ఈ ఆర్థిక సహాయాన్ని అయితే అందించనున్నారు. నేత కార్మికునికి ఒక్కో విడతలో 9,000, అనుబంధ కార్మికునికి 3,000 చొప్పున జమ చేస్తారన్నమాట. ఇక ఒకవేళ తొలి విడతలోనే 50% మార్పులు పూర్తి చేయని వారు రెండో విడతలో పూర్తి చేసినట్లయితే మొత్తం ప్రోత్సాహం ఏడాది చివరిలో అయితే వారికి అందించనున్నారు.